హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు భరత్ ఫిన్టెక్. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈరోజు మనం ఎన్ఆర్ఐస్, నాన్ రెసిడెంట్ ఇండియన్స్, ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్, ట్యాక్సేషన్, రెస్ట్రిక్షన్స్ అండ్ హౌ టు అవాయిడ్ కామన్ మిస్టేక్స్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇండియాలో ఎన్ఆర్ఐస్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే సర్టెన్ క్రైటీరియా ఉంటుంది. అదేంటంటే ఫస్ట్ మీరు నాన్ రెసిడెన్స్ ఇండియన్స్, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఆర్ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అయి ఉండాలి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ద్వారా లీగల్ అండ్ సెక్యూర్ క్రాస్ బార్డర్ ట్రాన్సాక్షన్స్గా జరుగుతాయి. ఆల్సో ఎన్ఆర్ఐస్ కామన్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ సైన్ చేయబడిన 90 కంట్రీస్లోని ఒక కంట్రీలో రెసిడెంట్ అయి ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి కీ రిక్వైర్మెంట్స్ ఏంటి. మెయిన్గా పాన్ కార్డ్, పాస్పోర్ట్ అండ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ లాంటి అటెస్టెడ్ డాక్యుమెంట్స్ అనేవి మ్యాండేటరీ. అండ్ బ్యాంక్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేయాలి. ఇందులో 2 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి, ఎన్ఆర్ఈ అండ్ ఎన్ఆర్ఓ. ఎన్ఆర్ఈ అనేది ట్యాక్స్ ఫ్రీ అండ్ రిపార్చబుల్. రిపార్చబుల్ అంటే ఫారిన్ కంట్రీ నుంచి హోమ్ కంట్రీకి మనీ అండ్ అసెట్స్ మూవ్ చేయగలగడం. అలానే ఎన్ఆర్ఓ అకౌంట్ అనేది డొమెస్టిక్ ఫండ్స్ కోసం. ఆల్సో ఫ్యాక్టా డిక్లరేషన్ ఉండాలి. ఫ్యాక్టా అనేది బ్యాంక్ అకౌంట్ హోల్డర్ యొక్క ట్యాక్స్ రెసిడెన్సీని కన్ఫర్మ్ చేసే సెల్ఫ్ సర్టిఫికేషన్. నెక్స్ట్ ఈస్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. అవేంటంటే ఈక్విటీ ఫండ్స్. ఇందులో గ్రోత్ ఉంటుంది అండ్ రిస్క్ ఎక్కువ. లాంగ్ టర్మ్ గ్రోత్ కోసం చూసే వాళ్ళకి ఇది బెస్ట్. డెబ్ట్ ఫండ్స్. ఇందులో స్టేబుల్ రిటర్న్స్ ఉంటాయి అండ్ రిస్క్ తక్కువ కంపేర్ టు ఈక్విటీస్. షార్ట్ టర్మ్ కోసం చూసే వాళ్ళకి ఈ ఫండ్స్ బెస్ట్. నెక్స్ట్ ఈస్ హైబ్రిడ్ ఫండ్స్. ఇట్ ఈస్ ద మిక్స్ ఆఫ్ బోత్ ఈక్విటీ అండ్ డెబ్ట్ ఫండ్స్ అని చెప్పొచ్చు. ఇందులో బోత్ సేఫ్టీ అండ్ గ్రోత్ ఉంటుంది. ఇండెక్స్ ఫండ్స్. ఇవి మార్కెట్ ఇండెక్స్ని ట్రాక్ చేస్తాయి అండ్ ఫీజు కూడా తక్కువ. సెక్టార్ ఫండ్స్. ఇవి ఓన్లీ ఒక సెక్టార్ స్టాక్స్ని ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్. ఇందులో రిస్క్ చాలా ఎక్కువ. అండ్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్. ఏటీసీలో భాగంగా ట్యాక్స్ సేవ్ చేయడానికి ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎయిదర్ ఎస్ఐపిస్ లేదంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఆర్ ఎల్స్ ఫండ్ హౌసెస్ ద్వారా చేయొచ్చు. నెక్స్ట్ 2024 మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్కి ట్యాక్స్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. ఎన్ఆర్ఐస్ అండ్ ఇండియన్స్ యొక్క ట్యాక్సేషన్లో డిఫరెన్స్ ఏమీ లేదు. బ్రీఫ్గా ఎంత ట్యాక్స్ పడుతుందో చూద్దాం. ఈక్విటీ ఫండ్స్లో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్కి 20%, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్కి 12.5% ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అలానే డెబ్ట్ ఫండ్స్లో ట్యాక్స్ అనేది ఇన్వెస్టర్ యొక్క ట్యాక్స్ స్లాబ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ట్యాక్సేషన్ మీద డీటెయిల్డ్గా ఒక వీడియో చేశాను, ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ హౌ టు అవాయిడ్ డబుల్ ట్యాక్సేషన్. ఫస్ట్ మీరు ట్యాక్స్ రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకోవాలి. అండ్ డిటిఏఏ అంటే డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్. మీనింగ్ వచ్చిన ఇన్కమ్ పైన 2 కంట్రీస్లో ట్యాక్స్ పే చేయకుండా చేసుకున్న అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ని ఆల్మోస్ట్ 85 కంట్రీస్లో ఫాలో చేస్తున్నారు. అంటే ఒక కంట్రీలో రెసిడెంట్గా ఉంటూ ఇంకో కంట్రీలో మనీ ఏం చేస్తూ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అండర్ యుఎస్ డిటిఏఏ యుఎస్లో ట్యాక్స్ పే చేయకుండా ఇండియాలో ట్యాక్స్ పే చేస్తే సరిపోతుంది. ఇప్పుడు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. ఫ్యాక్టా రూల్స్ ఫాలో చేయకపోతే ఫైన్ పే చేయాల్సి వస్తుంది. ఆల్సో క్రిమినల్ ఛార్జెస్ కూడా పడవచ్చు. ముఖ్యంగా యుఎస్ అండ్ కెనడా లాంటి కంట్రీస్లో ఫ్యాక్టా రూల్స్ ఫాలో చేయాల్సి ఉంటుంది. అలానే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లాంటి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఈ రీజియన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ యాక్సెప్ట్ చేయరు. సో ఫండ్ హౌస్ చూస్ చేసుకునేటప్పుడు వెరిఫై చేసుకోండి. అవాయిడ్ చేయాల్సిన కామన్ మిస్టేక్స్ అని కొన్ని టిప్స్ చూద్దాం. టీడీఎస్ అండ్ ట్యాక్స్ ఫైలింగ్ ఖచ్చితంగా చేయించండి. అలానే ట్యాక్స్ రెడ్యూస్ చేసుకోవడానికి ఎస్ఐపిస్ చేయడం చాలా బెటర్. డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ గురించి తెలుసుకొని దాన్ని ఫాలో అవ్వండి. ట్యాక్స్ సేవింగ్స్ కోసం ప్యారలల్గా ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్. అలానే మీరు డీల్ చేయలేని సిచ్యువేషన్ వస్తే ట్యాక్స్ అడ్వైజర్స్ని కన్సల్ట్ చేయండి. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. If you have any questions, let us know in the comments. మ్యూచువల్ ఫండ్స్ యొక్క అన్ని వీడియోస్ని ఫాలో చేయడానికి ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ ఇన్వెస్టింగ్.